గ్రంథం పరివర్తన సందేశం ఆస్ట్రేలియా నుంచి మ్యూటంట్ మెసేజ్ మార్లో మోర్గాన్. మూడో పాఠం సహజ సిద్ధమైన చెప్పులు. నేను కాస్త దూరం నడిచేసరికి విపరీతమైన కాళ్ళ నొప్పులు, చర్మం మీద సన్నటి బొబ్బలు మొదలయ్యాయి. క్షణానికి ఓసారి వంగుని కాళ్లలో గుచ్చుకున్న ముళ్ళు తీసుకోవటం, ఒక కాలు మీద ఎగురుతూ రెండో దారిని విశ్రాంతినివ్వటం, నొప్పి తగ్గించుకోవటానికి ప్రయత్నించటం. ఆ సమూహంలో వెనుకకు తిరిగి చూసిన వాళ్లకు అదంతా నవ్వులాటగా వినోదంగా కనిపించి ఉండవచ్చు. వాళ్ళ చిరునవ్వు ఇకిలింపుగా మారింది. ఊట నా కోసం ఎదురుచూస్తూ అడిగాడు అని ముఖం సానుభూతి చూపినట్లుగా, నొప్పి మరిచిపో, కాలు వేసినప్పుడు ఉన్న ముళ్ళు తీసుకో, సహనం నేర్చుకో, నీ దృష్టి వేరే వైపు మళ్లించు, నీ పాదాలకు తరువాత సహాయం చేస్తాం, ప్రస్తుతానికి నువ్వేమీ చెయ్యలేవు అన్నాడు. అతను చెప్పిన వాటిలో నీ దృష్టి వేరే వైపు మళ్లించు అన్నది నాకు చాలా ముఖ్యమైన సంగతి. గత 15 సంవత్సరాలు ఒక ఆక్యుపంక్చర్ వైద్యునిగా నేను వందలాది మంది నొప్పితో బాధపడే వాళ్ళతో వ్యవహరించాను. ఒక్కోసారి కీలక పరిస్థితుల్లో ఆ వ్యక్తి తమను స్పృహ కోల్పోయే స్థితికి చేర్చే మందునో లేదా ఆక్యుపంక్చర్నో ఎంచుకోవాల్సి ఉంటుంది. నా ఇంట్లో జరిగే ఆ కార్యక్రమాల్లో నేను ఆ మాటలే ఉపయోగించాను. నేను ఏదైతే నా పేషెంట్ల నుంచి ఆశించానో వాటిని ఇప్పుడు నా నుంచి ఎవరు ఆశిస్తున్నారు చేయటం కంటే చెప్పటం తేలికే అయినా నేను చేశాను. కొంతసేపటికి మేం కొన్ని క్షణాల విశ్రాంతి కోసం ఆగాము. కాళ్ళు పగిలి ఉండటం గమనించాను. వాటి నుంచి రక్తం స్రవిస్తోంది. మేం ఆ ఎడారి ముళ్ళ ఆకుల మీదుగా నడుస్తున్నాం. దానినే వృక్షశాస్త్రజ్ఞులు తీరం గడ్డిపరకలు అంటారు. అతి తక్కువ నీళ్లున్నా బ్రతకగలదు. ఆ ఇసుకతో చాకులాంటి పదునైన ఆకులను అభివృద్ధి చేసుకుంటూ గడ్డి అనే పదం చాలా మోసం చేస్తుంది. ఆ విషయం నాకు తెలిసిన ఏ గడ్డిలోనూ సంబంధించలేదు. ఆ ఆకులు చాకులులాగా తెగటమే కాక వాటి మీద ఉన్న బూడిపెలు క్యాక్టస్లా కనిపిస్తున్నాయి. అవి నా చర్మంలో గుచ్చుకున్నప్పుడు కొంచెం వాపు కలిగించి ఎర్రగా మారి అక్కడంతా దురద వచ్చింది. అదృష్టవశాత్తు నేను కొంచెం ఎండలో తిరిగే మనిషినే. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచే అలవాటు కూడా ఉంది. కొంచెమైనా రాబోయే బాధకు నేను సిద్ధపడిలేను. నొప్పి కొనసాగింది. నా పాదాల మీద ఎరుపు నుంచి ముదురు ఎరుపు వరకు రక్తపు చారలు కనబడటం మానలేదు. నా దృష్టి వేరే చోట పెట్టినా నా రక్తం నుంచి గోళ్ళ రంగును వేరు చేసి చూడలేకపోయాను. చివరకు నా కాళ్ళు తిమ్మిరెక్కాయి. మేం మౌనంగా నడిచాం. అది కొత్తగా ఉంది. ఎవరు మాట్లాడకపోవటం. ఇసుక వేడిగా ఉంది. మరీ మండేటట్లు లేకపోయినా ఎండ వేడిగా ఉంది. కానీ మరీ భరించలేనంత మాత్రం కాదు. సమయం గడిచే కొద్దీ అప్పుడప్పుడు ప్రపంచానికి నా మీద దయ కలిగి చల్లని గాలిని పంపిస్తూ ఉంది. నేను ఆ సమూహం కోసం ముందుకు చూసేసరికి నాకు భూమి ఆకాశాల మధ్య విభజన రేఖ కనబడలేదు. అన్ని దిక్కులలోనూ అలానే కనిపించింది. ఆకాశం ఇసుకలో కరుగుతున్న చిత్రపటంలా నా మనస్సులో ఏర్పడిన శూన్యాన్ని నా వైజ్ఞానిక దృష్టి చుట్టుముట్టింది. 1000 అడుగుల పైన తయారైన మేఘం చుక్కలతో చేసిన ఆకారంలో ఉంది. నాకు నేల మీద అడుగులు చప్పుడు మాత్రం వినిపిస్తోంది. చీలిన వాగులు కలుస్తున్నాయి, విడిపోతున్నాయి. పక్కన పొదలో ఏదన్నా ఎడారి జంతువు కదిలినప్పుడు ఆ ఒంటరితనానికి భంగం వాటిల్లుతోంది. ఎక్కడి నుంచో ఒక పెద్ద డేగ లాంటి పక్షి గోధుమ వర్ణంలో ఉంది. వచ్చి నా తల చుట్టూ తిరగసాగింది. అదే నా వ్యక్తిగత అభివృద్ధిని పరీక్షిస్తోంది అని అనిపించింది నాకు. అది ఇంకా వేరెవరి మీద పడలేదు. కానీ నేను మిగిలిన అందరికంటే పూర్తి భిన్నంగా కనబడ్డాను. బహుశా దానికి దగ్గరగా పరిశీలించడం అవసరమేమో. ముందు ఏ హెచ్చరిక లేకుండా వాళ్ళందరూ ముందుకు నడవడం ఆపి వేరే వైపుకు తిరిగారు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే మమ్మల్ని నడిచే దిశ మార్చమన్న ఏ మాటలు నాకు వినబడలేదు. అయినా నేను తప్ప అందరూ దానిని గ్రహించినట్లు కనిపించింది. ఎవరైనా మెల్లగా తట్టి చెప్పారనుకోవడానికి కూడా మేం ఆ ఎడారిలో ముళ్ళ పొదల మధ్య ఏ దారి అనుసరించటం లేదు.
మేము ఊరికే తిరుగుతున్నామంతే. నా తల నిండా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఆ మౌనంలో నా ఆలోచనలు ఒక విషయం నుంచి ఇంకో విషయం వైపు మళ్ళటాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఇది నిజంగా సంభవిస్తోందా, లేక ఇదంతా కల? వాళ్ళు ఆస్ట్రేలియా అడ్డంగా నడవ నడవమన్ నడవటమన్నారు. అది అసాధ్యం. నెలల తరబడినాక అది కనీసం అర్థసహేతుకమైనది కాదు. వాళ్ళు సహాయం కోసం నా అరుపును విన్నారు. దాని అర్థం ఏమిటి? ఇదేమిటో కానీ దాన్ని చేయటం కోసమే నేను పుట్టాను. ఇదేమిటో కానీ దాన్ని చేయటం కోసమే నేను పుట్టాను. ఎంత హాస్యం! నా జీవిత లక్ష్యం ఇబ్బంది పడుతూ వెనుక భాగాన్ని అన్వేషిస్తూ గడపటం కాదు. అంతేకాక నేను కనపడకపోతే మా పిల్లలు ఎలా అని కూడా విచారపడ్డాను. ముఖ్యంగా నా కూతురు. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. నేను మా ఇంటిలో యజమానిని తలుచుకున్నాను. పెద్దది. నేను అద్దె సరైన సమయంలో కట్టకపోతే ఆ విషయం వెంటనే సరిచూసి పెడుతుంది. గత వారమే నేను టీవీ వీసీఆర్ తెచ్చాను. సరే, తిరిగి తెచ్చుకోవడం కూడా అనుభవమే. అలా మేము ఒక రోజు కంటే ఎక్కువే వెళ్ళాం. కనుచూపు మేరలో తినటానికి త్రాగటానికి ఏమీ లేదు. నేను బిగ్గరగా నవ్వాను. నన్ను చూసి నాకే వచ్చిన నవ్వు. అన్ని ఖర్చులు భరించే ప్రయాణం కావాలని నేను ఎన్నిసార్లు అన్నాను. ఇదిగో అది ఇప్పుడు వచ్చింది. కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి. నాకు కనీసం టూత్ బ్రష్ కానీ దుస్తులు కానీ సర్దుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సులో ఉంది అది కాదు. కానీ అది నేను ఎన్నిసార్లు మాట్లాడానో అది. రోజులు గడిచే కొద్దీ నా పాదాలు అడుగు భాగంలో ఎన్నిసార్లు గీరుకుపోయి రక్తం గడ్డకట్టి వాచి ఎన్ని వలయాలుగా మారిందో. కాళ్ళు బిగుసుకుపోయాయి. భుజాలు నొప్పి మంట పుడుతున్నాయి. అరచేతులు మొద్దుగా ఎర్రగా అయ్యాయి. ఆ రోజు 3 గంటల పాటు నడిచాం. నా సహనపు పరిమితులు విస్తరిస్తూ పోతున్నాయి. ఒక్కోసారి ఇక కూర్చోపోతే పడిపోతాను అనిపించేది. అప్పుడు మళ్ళీ ఏదో జరిగి నన్ను అటు ఆకర్షించేది. డేగ లాంటిది రావటం వచ్చి నా తల మీద విప్పారినట్లు రెక్కలు తెరవడం, ఎవరైనా నా ప్రక్కన నడవటం, నడిచి నాకు తెలియని కుండలాటి దాని నుంచి మెడ నుండి నడుమునకు తాడుతో కట్టబడి ఉంది. కొంచెం నీరు ఇవ్వడం జరిగేది. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ విడిపోవటం రెక్కలను ఇచ్చింది. కొత్త శక్తిని మూసుకు వస్తోంది గాలి. చివరిగా ఇక రాత్రి అయింది కనుక ఆగాం. ప్రతి వాళ్ళు గబగబా హడావిడి పడ్డారు. నిప్పు రాజేశారు. అగ్గిపెట్టెలతో కాక స్కౌట్ పుస్తకంలో చూసినట్లు వెడపాటి కర్రతో కొంత రంధ్రం చేసి దానితో ఇంకో కర్రను గిరగిరా తిప్పారు. భారతదేశంలో యజ్ఞం చేయడానికి అగ్నిని రగల్చినట్లు స్కౌట్లో అలా ఎప్పుడూ ప్రయత్నించినా అది కష్టం మీద ఒకసారి నిప్పు రవ్వ వస్తే దాన్ని ఊదితే ఆరిపోయేది తప్ప మండేది కాదు. వీళ్ళు చాలా నిపుణులు. కొందరు కట్టెలను ఏరుకొస్తే ఇంకొందరు మొక్కలు తెచ్చారు. 2 మగవాళ్ళు మధ్యాహ్నం నుంచి ఏదో బరువు మోస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర రంగులేని వస్త్రంతో చేసిన సంచి లాంటిది ఉంది. మేం నడిచేటప్పుడు అది పెద్ద గోళాలలాగా కదులుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని క్రింద పెట్టి చాలా వస్తువులు తీశారు. చాలా ముసలి స్త్రీ నా దగ్గరకు వచ్చింది. ఆమె మా నాయనమ్మ అమ్మమ్మలా కనిపించింది. 90 ఏళ్ళున్నట్లు. ఆమె జుట్టు తెల్లగా, ముఖం ముడతలు పడి ఉంది. శరీరం సన్నగా, దృఢంగా, మృదువుగానే ఉన్న పాదాలు మాత్రం ముద్దుగా, గట్టిగా, దాదాపు జంతువుల డెక్కలా మారిపోయింది. మెడకు, చేతులకు బాగా రంగులు పూసి ఆభరణాలు ధరించింది. ఇప్పుడు ఆమె పాము తోలుతో చేసిన సంచిని బొడ్లో నుంచి రంగులేని చిక్కటి ముద్ద వైన్ లైన్ లాంటి దాన్ని అరచేతిలోకి తీసుకుంది. అదేదో ఆకు పసరు లాంటి దాన్ని అనుకున్నాను. ఆమె ఆకు పసరు లాంటిదని అనుకున్నాను. ఆమె నా పాదాల వైపు చూపించింది. నేను సహాయానికి అంగీకార సూచకంగా తల ఊపాను. ఆమె నా ముందు కూర్చుని నా పాదాలను ఒడిలోనికి తీసుకుని ఆ లేహ్యాన్ని నా వాచిన పుండ్లకు రాస్తూ పాట పాడింది. ఎంతో లాలిత్యంతో, పసిపిల్లలకు తల్లిపాటే జోలపాటలాగా. నేను ఆ మాటలకు అర్థం ఏమిటని ఓటా అని అడిగాను. ఆమె నీ కాళ్ళను క్షమాపణ అడుగుతోంది. నువ్వు వాటిని ఎంత మెచ్చుకుంటావో చెబుతోంది. ఈ సమూహంలో ప్రతి ఒక్కరూ నీ పాదాలను ఎలా మెచ్చుకుంటారో చెప్తూ
నీ పాదాలను చక్కగా కోలుకుని బలంగా అవమని కోరుతోంది. కోతలు, పుళ్ళు కోలుకోవటానికి ప్రత్యేక శబ్దాలు చేస్తోంది. వాపులో నుంచి నీరు కారటం కోసం కూడా శబ్దాలు చేస్తోంది. నీ పాదాలు గట్టిగా దృఢంగా అవ్వాలని కోరుతోంది. అది నా ఊహ కాదు. ఆ మంట, నొప్పి ఉన్న పుండ్లు నెమ్మదిగా తీవ్రత తగ్గటం మొదలై నేను హాయిని అనుభవించాను. ఈ నాయనమ్మ ఒడిలో నా కాళ్ళు పెట్టుకుని కూర్చుని ఉండగా ఇవాల్టి అనుభవంలో సత్యాన్ని మానసికంగా సవాలు చేయటం మొదలుపెట్టాను. ఇదెలా సంభవం? ఇదంతా ఎక్కడ మొదలైంది? 4వ పాఠం సంసిద్ధత ఆరంభం సాగిపోవటం. కాన్యాస్ నగరంలో మొదలైంది అది. ఆ ఉదయమే జరిగిన ఆ సంఘటన నా మదిలో ముద్రించుకుపోయింది. చాలా రోజుల మబ్బు తర్వాత సూర్యుడు స్వాగతిస్తూ వచ్చాడు. నేను ప్రత్యేక అవసరాలు ఉన్న రోగుల కోసం ఏం చేద్దామా అనుకుంటూ హాస్పిటల్కు వెళ్ళాను. రిసెప్షనిస్టు 2 గంటలలోపు రాదు. ఈ విలువైన సమయాన్ని సంసిద్ధత కోసం ఉపయోగించుకుంటాను నేను. బయట తలుపుకి తాళం చెవి పెట్టి తిప్పే లోపల ఫోన్ మ్రోగటం వినిపించింది. ఏమన్నా అత్యవసరమా? ఆఫీసు సమయం కంటే ఇంతకు ముందుగా పిలిచేది ఎవరు? నేను గబాలున తలుపు తీసి లోనికి వెళ్ళి ఒక చేత్తో రిసీవర్ పట్టుకుంటూ ఇంకో చేత్తో లైట్ స్విచ్ వేశాను. ఒక మగ కంఠం ఉద్వేగంతో అభినందించింది నన్ను. అతను నేను కాలిఫోర్నియాలో వైద్యుల సదస్సులో కలిసిన ఒక ఆస్ట్రేలియన్. అతను ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాడు. గారడి, నువ్వు కొన్ని సంవత్సరాలు ఆస్ట్రేలియాలో పనిచేయటానికి ఇష్టపడతావా? నోట మాట రాక దాదాపు ఫోన్ పెట్టబోయాను. నువ్వు ఇంకా అక్కడ ఉన్నావా? అడిగాడు అవతలి నుంచి. ఉన్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. వ్యాధి నిరోధం గురించి పేషెంట్లకు పరిజ్ఞానం కలిగించే విషయంలో మీరు చేసిన అద్వితీయమైన కార్యక్రమం నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. ఆ విషయం నేను ఇక్కడ స్నేహితులకు చెప్పాను. వాళ్ళు నన్ను పిలవమని కోరారు. మీరు ఒక 5 సంవత్సరాల వీసాకు ప్రయత్నించి తెచ్చుకొని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. మీరు శిక్షణా పరికరాలను వ్రాసి సాంఘిక ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలు బోధించవచ్చు. అది కానీ ఆచరించబడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాక నీకు కొన్ని సంవత్సరాలు విదేశంలో ఉండే అవకాశం కలిగిస్తుంది. నా సమకాలీన కొలను, తీరపు ఇల్లు, సుస్థిరమైన భద్రత ఉన్న ప్రాక్టీసు, ఏళ్ల తరబడి మిత్రులుగా మారిన పేషెంట్లతో నా సౌకర్యవంతమైన జీవితంలో చిన్న ముళ్ళు గుచ్చినట్లయింది. ఆరోగ్య పరిరక్షణలో మన లాభం పోగొట్టుకున్న సామాజిక వైద్యం పట్ల నాకు చాలా ఆసక్తి ఉన్నమాట వాస్తవమే. అక్కడ వివిధ శిక్షణలో కలిసి పనిచేసి వైద్యానికి సహజ ఆరోగ్య పరిరక్షణకు మధ్య అగాధం ఏర్పడకుండా ఉంటుంది. నేను ఆరోగ్యానికి, స్వస్థతకు నిజంగా అంకితమయ్యే ఏదైనా చేయగల వయస్కులను కనుక్కోగలనా నేను? అట్లా కాకపోతే నాకు నేనే వేరే రకమైన వ్యతిరేక ప్రత్యక్షీకరణలు, అంటే వ్యాధిని నయం చేయడానికి కూడా రాజకీయం చేయటం లాంటిది చేయగలనా నేను? నాకు ఆశ్చర్యం కలిగించింది ఆస్ట్రేలియా సంగతి. నా బాల్యంలోకి వెళ్తే ఆ ఆస్ట్రేలియా నేల గురించి ఎక్కువ ఎక్కడ ఏది కనబడినా సరే చదివేదాన్ని. దురదృష్టవశాత్తు కొన్నే ఉన్నాయి. జూకి వెళ్తే కంగారువులను చూడటానికి వెతికేదాన్ని. అరుదుగా కోయిలను చూసే అవకాశం లభించేది. ఎక్కడో రహస్యంగా దాగిన స్థాయిలో నేను సమాధానం కోసం అన్వేషించేదానిని. నేను స్వయం సమృద్ధి, విశ్వాసం, చదువు ఉన్న స్త్రీని. నాకు గుర్తున్నంతవరకు నా ఆత్మలో ఒక ఆకాంక్ష, నా హృదయంలో భూగోళపు అడుగున ఉన్న ఆ దేశాన్ని చూడాలని కోరిక బలంగా లాగుతూ ఉండేది. దాని గురించి ఆలోచించు, ఆ ఆస్ట్రేలియన్ కంఠం అభ్యర్థించింది. నేను మళ్ళీ ఒక 15 రోజులలో ఫోన్ చేస్తాను అని చెప్పాను. ఇక కాలం గురించి ఆలోచిస్తే 2 వారాల క్రితమే నా కూతురు కాబోయే భర్త పెళ్లి తేదీ నిశ్చయించుకున్నారు. దాని అర్థం మొట్టమొదటిసారిగా నా వయస్సు పెరిగిన తర్వాత భూమి మీద నాకు ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా ఉండి నిజంగా నేను కోరుకున్నది ఏదైనా చేయగల స్వేచ్ఛ ఉంది నాకు. నా కొడుకు, కూతురు యథావిధిగా నన్ను పూర్తిగా బలపరుస్తారు. విడాకుల తర్వాత వాళ్ళు నా పిల్లల కంటే ముఖ్యంగా స్నేహితులుగా మారారు. ఇప్పుడు వాళ్ళు పెరిగిన యువత. నేను ఒక కోరిక వాస్తవంగా
రూపుదాల్చడానికి అనుభూతి చెందుతున్నాను. 6 వారాల తర్వాత పెళ్లి జరిగింది. నా ప్రాక్టీసు క్రొత్త వాళ్లకు అప్పచెప్పాను. నా కూతురు ఒక స్నేహితురాలు విమానాశ్రయానికి వచ్చారు. ఏదో కొత్త భావం చుట్టుముట్టింది. చాలా సంవత్సరాల తర్వాత కారు లేదు, ఇల్లు లేదు, తాళాలు లేవు. నా సామాన్లకు కూడా సరైన తాళాలు లేవు. అసలు కొన్ని నిలువ పెట్టినవి తప్ప మిగిలిన వాటన్నింటినీ తీసేశాను. వారసత్వంగా వచ్చిన వాటిని మా చెల్లెలు పాట్కీ దగ్గర జాగ్రత్తగా ఉంచాను. నా స్నేహితురాలు జానా నాకు ఒక పుస్తకం ఇచ్చింది. మేము ఆలింగనంలో మునిగి తేలాం. నా కూతురు కార్రీ చివరగా ఒక ఫోటో తీసుకుంది. నేను ఈ ఖండానికి ప్రయాణించే విమానంలో అడుగుపెట్టాను. నా కోసం ఇన్ని పాఠాలు దాక్కుని ఉన్నాయని నాకు తెలీదు. మా అమ్మ నాకు ఒక విషయం చెబుతూ ఉండేది. వివేకంతో ఎంచుకో, నువ్వు అడిగిందే నీకు ఇవ్వబడుతుంది అని. ఆమె వెళ్ళిపోయి చాలా సంవత్సరాలైనా ఆ రోజు ప్రయాణం రోజు ఆమె చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభించాను. మధ్య పశ్చిమం నుంచి ఆస్ట్రేలియా విమానయానం చాలా దూరమే. ప్రయాణికుల అదృష్టం కొద్దీ పెద్ద జెట్ విమానాలు కూడా ఇంధనం నింపుకోవడానికి తరచుగా ఆగుతుంటాయి. అందువల్ల హవాయి ఫిజీలలో మేము కూడా బయట గాలి పీల్చుకున్నాం. క్వాంటాస్ జెట్ చాలా విశాలంగా ఉంది. సినిమా చాలా హిట్ అయినది చూపించారు. అయినా ప్రయాణం చాలా సాగినట్లుంది. ఆస్ట్రేలియా అమెరికాకు 15 గంటల ముందు ఉంది. అంటే అది రేపులోకి ఎగిరిపోతుంది. ఆ ప్రయాణంలో ప్రపంచం రేపు కూడా ఇలాగే ఉంటుందని, నడుస్తూ ఉంటుందని ఎలా నీకు తెలుసు అని నాకు నేను గుర్తు చేసుకున్నాను. నేను వెళ్ళబోయే నేలలో రేపు ఇప్పటికే వచ్చి ఉంది. పాతకాలంలో నావికులు కాలం మొదలయ్యే చోట భూమధ్య రేఖ దగ్గర సముద్రంపై గల ఊహారేఖలు దాటినప్పుడు పెద్ద ఉత్సవాలు చేసుకునేవారంటే ఆశ్చర్యం ఏముంది. ఈవేళ ఈ విషయం ఇంకా మనస్సులో కొనసాగుతూనే ఉంది. మేము ఆస్ట్రేలియన్ గడ్డ చేరేసరికి మొత్తం విమానము, ప్రయాణికులు ఈ ఒంటరి ఖండానికి ఏ అనారోగ్యము మూసుకురాకుండా ముందు చల్లబడ్డాం. ఆ ప్రయాణపు ఏజెంటు ఈ మాట చెప్పుతాడనుకున్నాను. విమానం క్రిందకు దిగేసరికి సీటు బెల్టు కట్టుకోమని చెప్పారు. కాక్పిట్ నుంచి 2 గ్రౌండ్ ఉద్యోగులు మా తలల మీద ఏరోసాల్ కానులు వాడుతూ నడిచారు. వాళ్ళ ఆస్ట్రేలియన్లు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ నా శరీరాన్ని వినాశనం కలిగించే కీటకాలతో పోల్చడం అన్యాయం అనిపించింది. ఎటువంటి స్వాగతం! విమానాశ్రయానికి బయట దృశ్యం నా ఇల్లులా అనిపించింది. నిజానికి నాకు ఇంకా అమెరికాలోనే ఉన్నట్లుంది. కాకపోతే ట్రాఫిక్ మాత్రం మాకు వ్యతిరేక దిశలో మళ్లించబడుతూ ఉంది. ట్యాక్సీ డ్రైవరు నా అమెరికన్ డాలర్లను మార్చుకునే చోటు చూపించాడు. ఆస్ట్రేలియన్ డాలర్లు అందంగా రంగురంగులతో ఉన్నాయి. తర్వాత కొద్ది రోజులలో నేను ఏ సమస్య లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు వాటర్ స్పోర్ట్స్ పట్ల, బీచ్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ దేశం కూడా దాదాపు అమెరికా లాగానే ఉండి అదే ఆకారంలో ఉంది. కానీ అంతర్భాగమంతా విడిగా వృధాగా ఉండే నేల. నాకు మా పెయింటెడ్ డెసర్ట్ డెత్ వ్యాలీలు తెలుసు. అయితే ఆసీలు మా దేశం పండించే గోధుమ, మొక్కజొన్నలు పండించే చోటును కనుక్కోవటం కష్టం అనుకుంటారు. వాళ్ళ దేశపు అంతర్భాగం మానవ జీవితానికి అనుకూలంగా ఉండి రాయల్ డాక్టర్స్ సర్వీస్ నిరంతరం పిలువబడుతూనే ఉంటుంది. పైలట్లు కూడా సహాయక బృందాలతో పంపబడుతూ ఉంటారు. వైద్య సహాయం కోసం ప్రజలు విమానాల్లో వెళ్తారు. వందలాది మైళ్ళలోపు హాస్పిటల్స్ లేవు. మారుమూల ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ అందుబాటులో ఉన్న రేడియో నుంచి నడపబడుతుంది. నగరాలు అధునాతనంగా హిల్టర్, హాలిడే ఇన్ లాంటి పెద్ద హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు, దుస్తులు, వేగవంతమైన రవాణా, ఆహారం మాత్రం వేరుగా ఉంది. నా అభిప్రాయంలో వాళ్ళు ఇంకా కొన్ని అమెరికన్ల ఇష్టాలను అనుసరించడం నేర్చుకుంటున్నారని అనిపించిన అద్భుతమైన షవర్ట్పై ఉంది. ఇంగ్లాండ్లో లాగానే భోజనంతో చాలా అరుదుగా నీళ్లు ఇచ్చేవారు. ఐస్ ట్యూబులు ఇచ్చేవారు కాదు. నేను మనుషులను, వారి భిన్న వ్యక్తీకరణలను ప్రేమిస్తాను.
సత్యమైన విషయానికి కానీ సరే అనటానికి కానీ ఫెయిర్ డింకమ్ దుకాణాల్లో ప్లీజ్ అని చెప్పడానికి ముందే థ్యాంక్స్ చెప్పడం విపరీతంగా కనిపిస్తుంది. గుమస్తా అది $1 థ్యాంక్స్ యూ అంటారు. అది $1 థ్యాంక్ యూ అంటారు. వాళ్ళకు బీర్ గొప్ప సంపద లాంటిది. వ్యక్తిగతంగా నాకు బీర్పై పెద్ద ఆసక్తి ఏం లేదు కనుక వాళ్ళు ఎంతో గొప్పది అనుకునే ఆ విశేషం కోసం నేను ప్రయత్నించలేదు. ప్రతి ఆస్ట్రేలియన్ రాష్ట్రానికి ఒక బ్రూవెరీ బీర్ తయారు చేసే కర్మాగారం ఉంటుంది. వాళ్ళు తమ బ్రాండ్ పట్ల సున్నితత్వంతో వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు ఫాస్టర్, లార్జర్ లేదా 4X. భిన్న జాతీయులను సూచించడానికి ఆస్ట్రేలియన్లకు ప్రత్యేకమైన పదాలు ఉంటాయి. వాళ్ళు అమెరికన్లను యాంగ్స్ అని, న్యూజిలాండ్ వాళ్ళని కివీలని, బ్రిటిష్ వాళ్ళని బ్లూడీ ఫామ్ అని అంటుంటారు. తరచుగా ఆ పామ్ అనేది యూరోపియన్ మిలిటరీ వాళ్ళు ఎర్రటి ఈకలు ధరించటం వలన అలా పిలుస్తారని కొందరు అంటే, ఇంకొందరు పామ్ ప్రిజనర్ ఆఫ్ హిజ్ మెజెస్ట్రీ 19వ శతాబ్దంలో అపరాధులుగా వచ్చిన వారి నుంచి వచ్చిందని అంటారు. ఇవన్నీ ఎట్లా ఉన్నా నేను ఆస్ట్రేలియన్లను ప్రేమిస్తున్నాను. వాళ్ళు మాట్లాడుతుంటే పాడుతున్నట్లు ఉంటుంది. అయితే వాళ్ళు కూడా నా ఉచ్చారణని గురించి అలానే చెప్పారు. ఆస్ట్రేలియన్లు చాలా స్నేహశీలురని, కొత్త వాళ్లకు తమ స్వంత ప్రాంతంలోనే ఉన్నట్లు చేస్తారని, వెంటనే స్వాగతిస్తారని కనుక్కున్నాను నేను. మొదట కొన్ని రోజులు నేను చాలా హోటళ్ళు ప్రయత్నించాను. లోనికి వెళ్ళడానికి నన్ను పరీక్షించిన ప్రతిసారి నాకు చిన్న లోహపు పాలకొండ ముంత ఇచ్చేవారు. ప్రతి అతిథికే ఒకటి ఇస్తున్నారని నేను గమనించాను. రూమ్లో ఒక కరెంటుతో నడిచే టీ తయారు చేసే పాత్ర, టీ బ్యాగులు, పంచదార ఉన్నాయి. ఆస్ట్రేలియన్లు పాలు, పంచదార కలిపిన టీని ఇష్టపడతారనుకుంటాను. అమెరికన్ల రుచికరమైన కాఫీ ఇక్కడ దొరకదని కనుక్కోవటానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. మొట్టమొదటిసారిగా నేను ఒక హోటల్లో ప్రయత్నించినప్పుడు దాని యజమాని వయస్సులో కాస్త పెద్ద ఆయన ఏం టిఫిన్ కావాలి అంటూ చేత్తో వ్రాయబడిన మెనూ కార్డు చూపించాడు. నేను చెప్పాను. ఎప్పటికి కావాలో అడిగాడు. నా గదికి పంపిస్తానని చెప్పారు. ఆ మరునాడు నేను స్నానం చేస్తున్నప్పుడు నా గది వరకు వచ్చిన కాళ్ల చప్పుడు విన్నాను. కానీ లోనికి రాలేదు. తలుపు కొడతారేమోనని చూశాను, కానీ ఏమీ వినబడలేదు. కానీ బలవంతంగా తలుపు తోస్తున్నట్లు అనిపించింది. నేను తుడుచుకునేటప్పుడు నాకు ఆహారపు వాసన వచ్చింది. నేను చుట్టూ చూశాను, ఏమీ లేదు. కానీ నాకు ఖచ్చితంగా వాసన వచ్చిందే. బహుశా ప్రక్క తలుపు నుంచి అయ్యుంటుంది నేను ఆలోచిస్తూ అనుకున్నాను. సరే, నేను తయారవుతూ సూట్ కేసు సర్దుకుంటూ గడిపాను. నా సూట్ కేసును అద్దె కారులో పెట్టబోతుండగా ఒక యువకుడు ప్రక్క నుంచి వచ్చాడు. మీ భోజనం బాగుందా అడిగాడు అతను. నేను నవ్వాను. ఏదో కలగలిసిపోయి ఉంటుంది. నా దగ్గరకు ఏ టిఫిను రాలేదు. ఓ, అది ఇక్కడే ఉంది, నేనే స్వయంగా తెచ్చాను అంటూ హోటల్ రూమ్ దగ్గర కౌంటర్ దగ్గర ఉన్న గోడ మీట నొక్కి తెరిచాడు. లోపల ఎరలో అందంగా అలంకరించబడిన గ్రుడ్డుతో చేసిన పదార్థం చూశాను. తర్వాత అతను లోనికి వెళ్ళి దానిని మళ్ళీ చూపాడు. ఇద్దరము నవ్వాము. నేను దానిని వాసన చూడగలిగాను, కానీ కనుక్కోలేకపోయాను. ఆస్ట్రేలియా నా కోసం ఉంచిన అనేక ఆశ్చర్యాలకు అది ఆరంభం. ఆసీస్ ప్రజలు దయాగుణం కలిగిన వాళ్ళు. నేను అద్దె ఇంటి కోసం వెళుతున్నప్పుడు వాళ్ళు కరుణ నాకు అర్థమైంది. అది పొలిమేర ప్రాంతంలో ఉంది. ఆ చుట్టుప్రక్కల ఇళ్లన్నీ దాదాపు ఒకేసారి నిర్మించబడినట్లున్నాయి. ఒకే అంతస్తు, తెల్లని యూదు, ప్రక్క వైపులా వసారా. ఒక్క తలుపుకి కూడా తాళం వేసే సౌకర్యం లేదు. బాత్రూమ్, టాయిలెట్, చిన్న లోపల గది ఉన్నాయి. పాతకాలపు హెట్రోబ్. నా అమెరికా వస్తువులేమీ ఇక్కడ అమర్చడానికి వీలుండేటట్లు లేదు. విద్యుత్ ప్లగ్ల అమరిక కూడా భిన్నంగా ఉంది. కొత్త హెయిర్ డ్రయర్, ఐరన్ కొనుక్కోవాలి. వెనుక దొడ్డి కళ్ళు చెదిరే పూలతోనూ చెట్లతోనూ ఉంది. గోరువెచ్చని వాతావరణం వలన అవి సంవత్సరమంతా పూస్తూనే ఉన్నాయి. రాత్రిపూట ఆకుల పరిమళాన్ని ఆస్వాదించడానికి కేన్ డోర్స్ వచ్చేవి.
నెలలు గడిచే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. నా తోట వాటికి భద్రమైన నివాసంగా మారింది. ఆస్ట్రేలియన్లు నాకు లాన్ బౌలింగ్ క్రీడలో ప్రవేశం కల్పించారు. దాంట్లో క్రీడాకారులందరూ తెల్లని దుస్తులే ధరిస్తారు. నేను కేవలం తెల్ల చొక్కాలు, తెల్ల ప్యాంట్లు, స్కర్ట్లు, బూట్లు, సాక్స్లు, టోపీలతో సహా తెల్లవి మాత్రమే అమ్మే దుకాణాలు చూసేదాన్ని. ఎందుకు ఇవి మాత్రమే అమ్ముతారు అనుకునేదాన్ని. చివరకు నాకు దానికి జవాబు తెలిసింది. వాళ్ళు నన్ను ఆస్ట్రేలియన్ నిబంధనలున్న ఫుట్బాల్ ఆటకు కూడా తీసుకువెళ్ళారు. అది చాలా మొరటగా ఉంది. ఆ ఫుట్బాల్ ఆటగాళ్ళందరూ భారీ ప్యాడ్లు, హెల్మెట్లు ధరించి శరీరం పూర్తిగా కప్పుకొని ఉండేవారు. వీళ్ళు చిన్న షార్ట్లు, పొట్టి చేతుల షర్ట్లు, ప్యాడ్లు లేకుండా ఉన్నారు. బీచ్లో రబ్బరు టోపీలు గడ్డాల కింద కట్టుకున్న వాళ్ళని చూశాను. అతను అలా దుస్తులు వేసుకున్నది రక్షించే వాళ్ళని తర్వాత తెలిసింది. ప్రపంచంలో సమతలంగాను పొడివారునట్లు ఉండే ఖండం ఆస్ట్రేలియా. తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న పర్వతాలు కురిసిన వర్షంలో ఎక్కువ భాగం సముద్రం పాలు చేసి 90% నేలను సగం పొడిగా ఉంచుతుంది. సిడ్నీ నుంచి పెర్త్ వరకు 2000 మైళ్ళు విమానంలో ప్రయాణించినా ఒక్క నగరం కూడా కనిపించదు. నేను చేరిన ఆరోగ్య సంస్థ ద్వారా నేను ఆ ఖండంలో పెద్ద నగరాలన్నీ తిరిగాను. అమెరికాలో నాకు ఒక ప్రత్యేకమైన మైక్రోస్కోపు ఉండేది. దాంట్లో రక్తం మార్పు చెందకుండా, విడదీయకుండా సంపూర్ణ రక్తం ఉపయోగించబడేది. ఒక్క చుక్క సంపూర్ణ రక్త పరీక్ష చేస్తే రోగి యొక్క రసాయనతలు, చలనాన్ని చాలా భాగం చూడవచ్చు. మేం ఆ మైక్రోస్కోప్ను ఒక వీడియో కెమెరాను మోనిటార్ తెరకు అనుసంధిస్తాం. డాక్టర్ ప్రక్కన కూర్చుని రోగులు తమ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, సూక్ష్మజీవులు, క్రొవ్వు అంతా చూడవచ్చు. నేను రక్తం శాంపుల్ తీసుకుని రోగులకు దాన్ని చూపించేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు పొగ త్రాగేవారైతే బయటకు వెళ్ళి సిగరెట్ త్రాగి రమ్మని చెప్పేదాన్ని. కొన్ని నిమిషాల తర్వాత ఇంకో శాంపుల్ తీసుకుని వాళ్ళు ఆ సిగరెట్ వల్ల ఏ ప్రభావం కలిగింది చూడగలిగేవారు. అది రోగులకు వివరించడానికి, తమ రక్షణ బాధ్యత తామే వహించుకోవాలన్న బాధ్యత వహించడానికి ఎంతగానో సహాయపడేది. వైద్యులు దాన్ని అనేక పరిస్థితులు ఉపయోగించగలిగేవారు. అంటే రోగులకు తమ రక్తంలో క్రొవ్వు శాతం చూపించటమో, రోగ నిరోధక వ్యవస్థ చురుకుగా వ్యవహరించలేకపోవటమో చేసి రోగులను తమకు తాము సహాయం చేసుకోవటానికి, రోగ నిరోధానికి ఏమీ తోడ్పడరు. రోగులే స్వయంగా ఖర్చు చేసుకోవాలి. ఆస్ట్రేలియాలో ఈ విధానం ఇంకొంచెం మెరుగ్గా ఉందనుకున్నాను. నీకు ఇవ్వబడిన పని ఆ విధానాన్ని ప్రదర్శించి చూపించటం, పరికరాలను దిగుమతి చేసుకుని సంరక్షించటం, సూచనలు వ్రాసి చిట్ట చివరకు శిక్షణనివ్వటం. అది చాలా ఉపయోగపడే కార్యక్రమం. దాంతోపాటు ఆ దేశంలో నాకు అద్భుతంగా కాలం గడుస్తోంది. ఒక శనివారం మధ్యాహ్నం సైన్స్ మ్యూజియంకు వెళ్ళాను. ఆ గైడు బాగా ఖరీదైన పెద్ద దుస్తులు ధరించి అమెరికా గురించి మంచి ఆసక్తితో ఉన్నాడు. మేం కబుర్లు చెప్పుకుంటూ వెంటనే స్నేహితులమయ్యాం. ఒకరోజు మధ్యాహ్న భోజనం కలిసి చేద్దామని నగర మధ్యలో ఉన్న ఒక ప్రసిద్ధ టీ షాపు వాళ్ళు జ్యోతిష్కులు వచ్చారని ప్రకటించారు. నేను ఆ షాపులో కూర్చుని నా స్నేహితురాల కోసం ఎదురుచూస్తూ, నేను ఇప్పుడు చెప్పిన సమయానికి వస్తాను. మరి నా శరీరపు ఆరాలో ఏ విద్యుదయస్కాంత శక్తి నా వైపు ఆలస్యంగా వచ్చే వాళ్ళని ఆకర్షిస్తోంది. మూసివేసే సమయం కూడా దగ్గర పడింది. ఆమె వస్తున్న జాడలేవి లేవు. 30 గంట క్రితం నేల మీద పెట్టిన నా పర్సును అందుకోవటానికి వంగాను. ఒక పొడవైన, సన్నగా, నల్లగా ఉండి తల నుంచి పాదం వరకు తెల్లటి దుస్తులలో ఉన్న యువకుడు టేబుల్ దగ్గరకు నడిచి వచ్చాడు. ఇప్పుడు మీ గురించి జోస్యం చెప్పే సమయం వచ్చింది, అతను ప్రశాంతంగా చెప్పాడు. అలానా? నేను ఒక స్నేహితురాలి కోసం ఎదురు చూస్తున్నాను. చూడబోతే ఆవిడ ఇవాళ వచ్చేటట్లు లేదు. నేను వెళ్తాను. ఒక్కోసారి అలా జరగటం మన మంచికే. చిన్న గుండ్రటి టేబుల్ ముందు ఇద్దరి కోసం ఉన్న కుర్చీలలో రెండో దాన్ని లాక్కొని కూర్చుంటూ అన్నాడు. కూర్చుని నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అరచేతిని పైవైపుకు తిప్పి రేఖలు చదవటం మొదలుపెట్టాడు. అతను నా చేతి వైపు చూడలేదు. అతని కళ్ళు నన్ను చూడటంలో స్థిరపడిపోయాయి. నువ్వు ఇక్కడకు, ఈ ప్రాంతానికి కాదు, ఈ ఖండానికి రావటానికి కారణం విధి. ఇక్కడ ఎవరినో కలవడానికి ఒప్పుకున్నావు నువ్వు, మీ పరస్పర ప్రయోజనం కోసం. ఆ ఒప్పందం మీలో ఏ ఒక్కరో జన్మ తీసుకోకముందే జరిగింది.
నిజానికి మరో ఒకళ్ళు భూగోళపు పైభాగంలోనూ అదే సమయంలో రెండో వాళ్ళు ఈ క్రింది భాగంలోనూ జన్మించటానికి ఒప్పుకున్నారు. ఈ ఒప్పందం మీ శాశ్వత ఆత్మ యొక్క ఉన్నత స్థాయిలో జరిగింది. 50 ఏళ్ళు గడిచేదాకా మీరు ఒకరిని ఒకరు వెతకకూడదని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీరు కలిసినప్పుడు మీ ఆత్మస్థాయిలో ఒకేసారి గుర్తింపు సంభవిస్తుంది. ఇది నేను నీకు చెప్పగలిగింది అని ముగించాడు. అతను లేచి ఆ రెస్టారెంట్ వంటగదిలోకి దారితీసే తలుపు గుండా లోనికి వెళ్ళాడు. నేను నోట మాట రాకుండా నిలబడిపోయాను. అతను చెప్పింది ఏది అర్థవంతంగా లేదు, కానీ అతను ఎంత ప్రామాణికంగా చెప్పాడంటే అది ఎలాగో నా హృదయంలోకి తప్పనిసరిగా దూరిపోయింది. ఆ సాయంత్రం నా స్నేహితురాలు ఫోన్ చేసి తాను రానందుకు క్షమాపణ కోరి ఎందుకు రాలేకపోయిందో చెప్పినప్పుడు ఆ సంఘటన మరింత సంక్లిష్టతను సంతరించుకుంది. ఆమెకు నేను జరిగిన సంగతి చెప్పేసరికి ఎంతో సంభ్రమానికి గురైంది. అంతేకాదు ఆ మరునాడు ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంది. ఆ తర్వాత ఆమె ఫోన్ చేసినప్పుడు ఆమె కుతూహలం సందేహంగా మారింది. ఆ టీ షాపు వాళ్ళు చెప్పిన దాంట్లో మగవాళ్ళు లేరు. వాళ్ళ దగ్గరకు రోజు ఒకరు వస్తారు, కానీ అందరూ స్త్రీలే. మంగళవారం నాడు రోజు వచ్చింది, కానీ ఆమె జోస్యం చెప్పదు. ఆమె కార్డులు చూసి చెబుతుంది. నువ్వు సరైన చోటుకే వెళ్ళావని ఖచ్చితంగా తెలుసా నీకు? నాకు వ్యామోహం లేదని నాకు తెలుసు. ఈ జోస్యం చెప్పటాన్ని నేను ఎప్పుడు వినోదంగానే భావించాను, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. ఆ యువకుడు యాంగ్స్ని పింకులు అన్నారు. అంతేకాక వినోదానికి తప్ప దాన్ని ఎవ్వరూ విషయంగా భావించలేదు. ఆస్ట్రేలియా దేశం వినోదం కోసం ఎన్నో విషయాలతో నిండి ఉంది.